కలుగును కాక జీవన తొలి సంధ్య అనుదినమన్న అనే ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ నా హృదయపూర్వక వందనాలను తెలియపరుస్తున్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని పిల్లలు ఎలా ఉన్నారండి? కుటుంబంలో అందరూ బాగున్నారా? మీ జీవనోపాధులు, మీ యొక్క చేతి పనులను దేవుడు దినదినము వృద్ధి చెందిస్తున్నాడని, మీరందరూ ఆయన కృపాక్షేమములో వర్ధిల్లుతున్నారని, ఆత్మీయంగా సంపూర్ణ పురుషులయ్యేటట్లుగా ఎదుగుతున్నారని నేను ప్రభునందు విశ్వసిస్తున్నాను, ఆశపడుతూ ఉన్నాను. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక శ్రేష్టమైన దినాన్ని అనుగ్రహించాడు కదూ. దీనికి మనము దేవునికి ఏమి ఇవ్వలేదు. ఆయన ఉచితమైన కృపను బట్టి ఈ దినము అనుగ్రహించబడింది. ప్రతిరోజు మరి ఉదయం 6 గంటలకి ఈ జీవన తొలి సంధ్య అనుదినమన్న ఈ యొక్క వర్తమానాల చేత మీరు ఆత్మీయంగా బలపరచబడుతున్నారని, దేవుడిలో కొన్ని విషయాలను తెలుసుకుని బలమైన ఎదుగుదలకు అవి అవకాశాలుగా ఉంటూ ఉన్నాయని నేను నమ్ముతూ ఉన్నాను. మీరు కూడా ఏకీభవించినట్లయితే తప్పకుండా మరి ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. అలాగే మరి మీ ప్రార్థన అవసరతలను తప్పకుండా తెలియపరచండి. ఈ విలువైన వర్తమానాలను అనేక మంది ఆత్మీయులకు, స్నేహితులకు తప్పక షేర్ చేయవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. లోకంలో అనేక విషయాలను షేర్ చేస్తున్న క్రమం మనం చూస్తున్నాం. అబద్ధాలను షేర్ చేస్తున్న విధానము, ఒక వ్యక్తికి ఏదైనా అవమానం కలుగుతుందంటే దాన్ని షేర్ చేస్తున్న, నైతిక విలువలను కూడా ప్రక్కన పెట్టి షేర్ చేస్తున్న క్రమంలో మనం చూస్తూ ఉన్నాం. అలాంటిది ఒక వ్యక్తిని ఆత్మీయంగా బ్రతికించగలిగేది, ఒక వ్యక్తిని ఆత్మీయంగా ఎదుగుదలకు కారణమయ్యే ఈ వర్తమానాన్ని మనం తప్పకుండా షేర్ చేయవలసిన వారమై ఉన్నాం. ఈ ఉదయకాలం ఒక మాటను మీ దృష్టికి తీసుకురావడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుతురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. ప్రియదేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు క్రైస్తవ జీవితాన్ని ఒక పరుగు పందెంలో పాలు పొందుతూ ఒక బహుమానం కోసం ఒక వ్యక్తి ఎలాగైతే పరిగెడతాడో దానిని పోల్చి క్రైస్తవ ఆత్మీయ జీవితాన్ని గురించి, క్రైస్తవ పరుగు గురించి ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు. అవును, మనము పరుగు పందులో ఉన్నాము. ఈ పరుగు పందులో ఒక గురి మనం ఉండాలి. ఈ పరుగు పందెం యొక్క ముగింపు క్షయమైన దాటి కోసం కాదు, అక్షయమైన కిరీటం కోసం. సహజంగా భౌతికంగా పరిగెత్తేవారు వారు క్షయమైన కిరీటం కోసం పరిగెత్తుతారు. కానీ ఈ ఆత్మీయ జీవితంలో మనం పరిగెత్తేది అక్షయమైన కిరీటము, వాడబారని కిరీటము, పరలోక రాజ్యములో దేవుడి చేత మహిమను పొందే కిరీటమును దాని కోసం మనం పరిగెత్తుతున్నాం. అయితే ప్రియదేవుని బిడ్డలారా, పరిగెత్తేవాడు ఎలా పరిగెత్తాలి? పరిగెత్తేవాడు ఎటువంటి నిర్ణయాలు లేకపోతే ఎటువంటి విధానం అతను అనుసరించాలి, ఎటువంటి మెలకువ కలిగి ఉండాలి, ఎలాగూ అతను పరుగు పందులో కొనసాగాలి అనే విషయాలను మనం చూసినట్లయితే, మొదటిగా పరిగెత్తేవానికి గురి ఉండాలి, బహుమానం పొందాలనే తలంపు ఉండాలి. ఏదో పరిగెత్తుతున్నామంటే పరిగెత్తుతున్నామని కాదు. పరిగెత్తేవాడికి గురి ఉండాలి, బహుమానం సంపాదించాలన్న తపన ఉండాలి, అందరికంటే ముందు చేరాలనే ఆశ ఉండాలి. అవునా? ఆశ లేకపోతే నువ్వు పరుగు పందులో నువ్వు పాలు పొందడం ఎందుకు? ఆశ లేకపోతే ఆ వైపుగా వెళ్ళడం ఎందుకు? ఆత్మీయ జీవితంలో రక్షణ పొందామంటే పరలోక రాజ్యం చేరాలని ఆశే కదండి. ఆశ ప్రారంభంలో ఉందేమో, కానీ ఆ ఉద్యమం ప్రారంభంలో ఉందేమో, ఆ మనస్సు, ఆ ప్రార్థనా జీవితము, ఆ ఆత్మీయత, ఆ పరిశుద్ధత ప్రారంభంలో ఉందేమో, కానీ కాలక్రమేణా
ఒకవేళ అది మరుగైపోయిందేమో, కాలక్రమేణా నీరసపడిపోయావేమో. ఈ వర్తమానం వింటున్న ప్రియబిడ్డలారా, దేవుని సన్నిధిలో బహుమానం పొందాలి అనే ఆలోచన, ఆ ఆశ, ఆ భారం నీలో సంపూర్ణంగా ఉందా? అది ఇప్పటికీ సజీవంగానే ఉందా? సో దేవుని సన్నిధిలో ఒకవేళ దాని నుండి తప్పిపోతే మరలా ఒక్కసారి ఈ మాటల చేత నువ్వు మేలుకొల్పబడి బహుమానం పొందాలి అని మరొక్కసారి నిన్ను నీవు రేపుకోవాలి అని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాం. ఇంక రెండవది, పరుగు పందులో పరిగెత్తువారు మితమగా ఉండాలి. అవును, ఆహారపు అలవాట్లలో తినే విషయాల్లో మితమగా ఉండాలి. అంటే ఎలా పడతా అలా తినేసి, ఎలా పడతా ఒళ్ళు పెంచేసి, ఎలా పడతా అలా ఉంటే నేనంటాను పరుగెత్తలేడు. పరిగెత్తేవాడు తను చేసే పని లేకపోతే తను పరిగెత్తే ఆ పరుగు విషయంలో ఎలాగుంటే పరిగెత్తగలను, ఎలాగుంటే నేను అందరికంటే ముందు చేరుకోగలను అని ఒక డైట్ మెయింటైన్ చేస్తాడు, మితమగా ఉంటాడు. ఆత్మీయ జీవితంలో కూడా ఈ పరుగు పందులో విజయం సాధించాలని మితమగా ఉండాలి. లోకస్తుల్లా కలిసిపోవడం, శరీర కోరికలకు బానిసైపోవడం, లోకమును ప్రేమించినట్లుగా మనం ప్రేమించడము, దారి తప్పిపోవడము, వాక్యాన్ని ప్రక్కన పెట్టడం, సహవాసాన్ని ప్రక్కన పెట్టడం, ప్రార్థన ప్రక్కన పెట్టడం, ఇవి చేస్తే నువ్వు పరుగు పందులు కొనసాగలేవు, నెక్కలేవు. మితమగా ఉండాలి. ఒక సంతోషంలో మితమగా ఉండాలి. లోకాన్ని అనుభవించాలనే ఆలోచన, పాపాన్ని అనుభవించాలనే ఆలోచన, మితమో ఆత్మీయ జీవితంలో నేనంటాను గెలవాలి అంటే శరీర విషయంలో మితమగా ఉండాలి. అవునా? శరీర విషయంలో మితమగా ఉండాలి. ఒక వ్యక్తి బాగా లావుగా ఉన్నాడు అనుకోండి, పరిగెత్తగలడా? అతను అందరితో పాటు పోటీ పడగలడా? పడలేడు. అతను పోటీ పడాలంటే తన శరీర సౌష్ఠాన్ని చాలా జాగ్రత్తగా కాపాడు. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా పరలోక రాజ్యం చేరాలంటే నీ యొక్క పరిశుద్ధతను, నీ విశ్వాసాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకు మితమగా ఉండాలి. ఇక మూడవది, నువ్వు పరుగు పందులో నువ్వు నెగ్గాలి అంటే ఆత్మ సంబంధమైన వ్యాయామం అవసరం. అవును, ఆత్మ సంబంధమైన వ్యాయామం అవసరం. ఒక వ్యక్తి పరుగు పందాలకు ఎలా సిద్ధపడతాడు సార్? అనునిత్యము ప్రతిరోజు కూడా వ్యాయామం చేస్తాడు. ఉదయమే లేచి వ్యాయామం చేస్తాడు. తన శరీరాన్ని అందుకు తగ్గట్టుగా మలుచుకుంటాడు. పరుగు పందెంలో ఆ పాలు పొందడానికి, పరిగెత్తడానికి తన శరీరానికి సంపూర్ణంగా ఏమంటాడు ప్రాక్టీస్ ఇస్తాడు. నీ ఆత్మీయ జీవితంలో కూడా వ్యాయామం అవసరం. గెలుపొందాలి ఆత్మీయ ప్రయాణంలో అంటే ప్రార్థన వ్యాయామం అవసరం, ఉపవాసాలనే వ్యాయామం అవసరము, ప్రతిరోజు వాక్యాన్ని చదవడం అవసరం, ప్రార్థన పోరాటం అవసరం. ఉందా నీ ఆత్మీయ జీవితంలో వ్యాయామం ఉందా? ఆత్మీయ జీవితంలో వ్యాయామం ఉందా? ఆత్మీయ జీవితంలో ఈరోజు చాలామందికి వ్యాయామం లేదు. అంటే ప్రార్థన లేదు, ఆసక్తితో ప్రభు సన్నిధికి వెళ్ళడం లేదు, వాక్యాన్ని చదవాలనే స్థితి లేదు, శరీర సంబంధమైన వాటిని ప్రక్కన పెట్టి ప్రభు కొరకు వెళ్ళాలనే ఆలోచన లేదు. దేవుని కంటే శరీర సుఖభోగాలను ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు చివరి దినాల్లో వాక్యం చెప్తుందే. నీ ఆత్మీయ జీవితాన్ని ఆలోచించుకో. పరుగు పందులు పరిగెత్తుతున్నావు అనుకుంటున్నావు, అయితే గురి ఉందా మొదట? రెండవది, దేవుని సన్నిధిలో మితమగా ఉన్నావా? మూడవది, దేవుని సన్నిధిలో ఆత్మీయ వ్యాయామం ఉందా? ఇవి ఉంటే కనుక తప్పకుండా నీవు పరుగు పందులో గెలుపు పొందుతావు. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రేమించే ధర్మించావు. ఈ దినమును బట్టి, సమయాన్ని బట్టి నేను మనసారా స్తుతిస్తూ ఈ ఆత్మీయ ప్రయాణములో పరుగు పందులో ప్రభా గురి కలిగి పరిగెత్తడానికి, మితముగా ఉండడానికి, ఆత్మ సంబంధమైన వ్యాయామం చేస్తూ అయా మా పరుగు పందులు మేము తుదముట్టించడానికి అయ్యా నువ్వు చెప్పినట్లుగా ప్రభా, పౌలు గారు చెప్పినట్లుగా ప్రభా నా పరుగును తుదముట్టించాను అన్నాడు ప్రభా. అవును, మా పరుగును తుదముట్టించాలి ప్రభా. ఆ ఓపిక, ఆశ, భారమాలో దయచేయండి. మలిగిన బలపరచండి, అనారోగ్యంగా స్వస్థపరచండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలంతో ఉన్నవారు జ్ఞాపకం చేసుకోండి. గర్భాల కొరకు ఎదురు చూస్తున్న జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాల సమాధానం లేని వారు జ్ఞాపకం చేసుకోండి. ఇతర దేశాల్లో ఉన్న వారు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ఎవరు దేని గురించి ప్రార్థన చేస్తున్నారు పొందుకోవడానికి సహాయం చేయండి. హాస్పిటల్లో ఉన్నవారు జ్ఞాపకం చేసుకోండి. జైల్లో ఉన్నవారు జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి యొక్క వృత్తులను, వారి చేతి పనులను దీవించమని, లోటు రాకుండా ప్రతి ఒక్కరిని పోషించమని, ప్రతి ఒక్కరిని ప్రభా నీ రాకడికి సిద్ధపరచమని యేసు నామములో అడుగుచున్నాను.